హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు 25 ఐటమ్స్తో కొత్త రెసిపీ చేస్తున్నామండి. గుడిలో ఎలా అయితే ఉంటుందో ప్రసాదం అలానే ఉంటుందండి. పక్కా కొలతల్లో చెప్తున్నాను. బ్రాహ్మిన్స్ దగ్గరే నేర్చుకొని వాళ్ళు నేర్పించినప్పుడు మళ్ళీ నేను ఇంకా ట్రైలింగ్ చేసి 3 సార్లు మీ ముందుకు తెచ్చినానండి. చాలా అంటే చాలా బాగుంది. గుడిలో ప్రసాదం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి. అక్కడ ప్రసాదం తిన్నాక ఇంకొక కప్పిస్తే బాగుంటుందేమో, తిందామని అనిపిస్తుంది కదండి. అలా ఉంటుందండి ఈ ప్రసాదం అనేది. అదే అండి ఇంతసేపు ప్రసాదం అనేది అక్క. ఇదేంటో ఐటమ్ పేరే చెప్పలేదు అక్క అనుకుంటున్నారా? అదే అండి గొజ్జవులక్కి అండి. గొజ్జవులక్కి అంటే గట్టి అటుకులు వస్తాయి కదండి, ఆ అటుకులతో చేసే ప్రసాదం అండి. ఇంకెందుకు ఆలస్యం, మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు మనం ప్రసాదం చేసే కావాల్సిన మెజర్మెంట్లు చూద్దాం. శనగపప్పు 50 గ్రాములు, ఉద్దిపప్పు 25 గ్రాములు, ధనియాలు 30 గ్రాములు, తెల్ల నువ్వులు 25 గ్రాములు, ఈ స్పూన్తో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు, 60 గ్రాములు చింతపండు, 45 గ్రాములు ఎండి కొబ్బరి, 1/2 స్పూను నల్ల నువ్వులు, అలాగే పసుపు, కాశ్మీర్ మిరపకాయలు 40 గ్రాములు, గుంటూరు మిరపకాయలు 30 గ్రాములు. నలుపుతా అంటే కూడా బాగా విరిగిపోతా అండి. ఎండబెట్టిన కరివేపాకు గుప్పెడు, అలాగే బెల్లం కొద్దిగా. అటుకులు తీసుకున్నాను. ఇక్కడ ఎంత అని నేను అటుకులు చెప్పలేదండి, వేసేటప్పుడు చూపిస్తాను మీకు. తిరుగుబాతి పెట్టుకునేదానికి పల్లీలు, శనగపప్పు, ఉద్దిపప్పు, గుండు మిరపకాయలు, ఎండు కొబ్బరి తిరుము, అలాగే ఇంగువ. ఇప్పుడు ఇన్ని ఐటమ్స్తో మనం ప్రసాదం చేస్తున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు నూనె వేసుకుందాము. కొద్దిగానే సరిపోతుందండి నూనె. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాము. ఇది ఎక్కువ వేగాల్సిన పని లేదండి, ఒకదాని వెనుక ఒకటి వేసుకునేదే. అలాగే ఉద్దిపప్పు, ఇప్పుడు ఇది కొద్దిగా వేగింది కదండి, ధనియాలు వేద్దాము. అలాగే మెంతులు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేయొద్దండి, చేతి వచ్చేస్తుంది. ఇప్పుడు జీలకర్ర, అలాగే మిరియాలు, ఇలా లైట్ కలర్ వచ్చినప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలి. చూడండి అంతా వేగిపోయింది. లాస్ట్లో నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేసినాక బిన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఎక్కువ వేయించకూడదు, కలర్ తిరిగిపోతుంది. ఇప్పుడు మనం కరివేపాకు కూడా ఎండబెట్టిందే కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక వేరే ప్లేట్లోకి తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేయలేదు, సిమ్లోనే ఉంది. ఇప్పుడు ఇదంతా వేరే ప్లేట్లో తీసేస్తాము, ఎందుకంటే పెనం అనేది వేడిగా ఉంది, మాడిపోతుంది కాబట్టి వేరే ప్లేట్లో తీసేస్తాము. చూడండి నువ్వులు ఎక్కువ వేయించితే కలర్ తిరిగిపోతుంది. చూడండి మన గొజ్జవులకి మసాలా అంతా వేయించే ఉందరికే మన ఇంట్లోనే గొజ్జవులకి స్మెల్ అయితే అద్దిరిపోతా ఉంది. ఇప్పుడు దీన్ని చల్లారి పెడదాము. ఇది చల్లారే లోపల మిగిలినవన్నీ వేయించుకునేద్దాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం, గుంటూరు అట్నే కాశ్మీర్ మిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా అంతే అండి, ఎక్కువ మంట పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాము. ఇప్పుడు ఇది కూడా కలుపుతూనే ఉండాలండి, ఎక్కువగా అట్లే పెట్టేసినామంటే మాడిపోతుంది. మీరు కారం చూసి వేసుకోండి. ఇక్కడ నేనైతే కారం దిట్టంగా వేసుకున్నాను. మీ గుంటూరు మిరపకాయలు ఎక్కువగా అనిపించే వాళ్ళైతే ఇంకా తగ్గించుకోవచ్చును. ఇలా మీరు పౌడర్ చేసి పెట్టుకుంటే మామూలు పులిహోర కూడా చేసుకోవచ్చండి రైస్లో. ఇది కూడా వేగిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది, స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా అండి, ఒకే 1 స్పూన్ వేసినాను. ఇప్పుడు మనం ఎంతైతే చింతపండు తీసుకున్నామో ఈ చింతపండు ఇట్లా విడదీసి వేయాలి. ఈ నూనె వేసేదాని వల్ల మనం మిక్సీ పట్టేటప్పుడు చింతపండు బాగా మెదుగుతుందండి, అందుకు ఇట్లా వేసుకోవాలి. చాలాసేపు వేగాల్సిన పని లేదండి, కొంతసేపు వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకునేద్దాము. మరొక పెనం పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది పెనం ఉడికెక్కినాక ఇక
ఇక్కడ అటుకులు ఉన్నాయి కదండి, ఇప్పుడు దీన్ని వేయించుకోవాలండి. వేయించుకుంటే బాగుంటుంది కాబట్టి వేయించుతున్నాను ఇక్కడ నేను. అదేనండి డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది చాలాసేపు వేయించాల్సిన పని లేదండి. మనం చేయి పెడితే బాగా ఉడికెక్కిందంటే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడే పెనం పెట్టినాము, పెనం ఉడికెక్కకుండానే వేసేసినానండి. మీరైతే పెనం బాగా హీట్ ఎక్కినాక వేసినారంటే 5 నిమిషాలు సరిపోతుందండి. అంటే వేసినప్పటి నుంచి కలుపుతూనే ఉండాలండి, అట్లే వదిలినారంటే కింద ఉండేవి నల్లగా అయిపోతాయి. ఉడికెక్కిందండి బాగా. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు ఇది బాగా చల్లారాలి. మసాలా అంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాము. ముందుగా మిరపకాయలు పడదాము, ఎందుకంటే మిరపకాయలు అంతా వేసేసినామంటే మిరపకాయలు అనేది మెదగదు కాబట్టి నేను ఫస్ట్ మిరపకాయలు పట్టేస్తున్నాను. కొంచెము ఎక్కువ పట్టాల్సిన పని లేదండి, కొంచెం ఇది మెదిగినాక మన పప్పులన్నీ వేసుకుందాము. చూడండి ఈ మాత్రం మెదిగితే చాలు. ఇప్పుడు పప్పులు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, పప్పు వేసినాం కదండి, ఇది ఒకసారి మిక్సీ పడదాం. ఇప్పుడు కొద్దిగా మెదిగినప్పుడు ఈ స్టేజ్లోనే కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు చాలకపోతే తిరుగుబాతు పెట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు, చూసి వేసుకోండి. ఇప్పుడు చింతపండు వేసుకుందాము, అలాగే బెల్లం కూడా వేసుకుంటున్నాను. దీనికి పులుపు, కారం, ఉప్పు, తీపి ఈ 4 కలిస్తేనే అండి చాలా టేస్ట్ ఇచ్చేది. కాబట్టి తీపి ఎంత వేస్తారో కారం అంతే ఉండాలి. అన్నీ ఈక్వల్గా వేస్తే గొజ్జవ లెక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి నేను బెల్లం కూడా పెద్ద నిమ్మకాయ సైజులో వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. చూడండి ఈ మాత్రం పట్టినాము, ఇంకా మెత్తగా పౌడర్ లాగా పట్టాలి. ఇంకొకసారి పడదాము. చూడండి మన పౌడర్ అనేది అయిపోయింది. అంతా కొంచెం ఉడుగ్గా ఉందండి, ఎందుకంటే మిక్సీ పట్టాం కదా కాబట్టి వేడెక్కింది. దీన్ని చల్లారి పెడదాము. మనం ఇలా చేసి స్టోర్ చేసుకోవాలంటే చల్లారి పెట్టి చేసుకోవాలండి. ఇలానే పెట్టినారంటే కలర్ తిరిగిపోతుంది. కలర్ చూడండి, మనం కాశ్మీర్ మిరపకాయలు వేసాం కదండి, కలర్ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. అప్పుడే మనం వేయించుకున్నాం కదండి అటుకులు, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీకి తిప్పుకోవాలి. మనం పౌడర్ కొట్టాం కదండి, అదే మిక్సీ జార్లోనే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కొద్దిగానే వేసుకొని అలా తిప్పి ఇలా తిప్పాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదండి, ఇలా తిప్పి అలా తిప్పాలి. అట్లా 2 సార్లు తిప్పుకున్నామంటే పౌడర్గా వస్తుంది. అంటే చాలా మెత్తగా అవ్వకూడదండి. మన నెల్లూరు నూక బియ్యం వస్తుంది కదా, దాంతో అర్థమైతే సరిపోతుంది. ఇప్పుడు అలా పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని జల్లి పెట్టుకుందాము, ఎందుకంటే పౌడర్ మారి అయిపోయింటుంది కదా పిండిలాగా, అదంతా వచ్చేస్తుంది. కాబట్టి దీంతో ఊరికే అట్లా అంటే సరిపోతుంది. చూడండి పౌడర్ లాగుండేది వచ్చేస్తూ ఉంది. ఈ పౌడర్ని మీరు దోశలకి వాడుకోవచ్చండి, ఇదేం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు దోశ పిండి రుబ్బుకొస్తారు కదా, దాంతో వేసి కలిపేయచ్చును. చూడండి ఇలా మెత్తని పొడి అంతా వచ్చి పడిపోయింది కింద. ఇప్పుడు ఇలా నూకుగా వచ్చింది చూసారండి, ఇట్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి వేడి నీళ్ళు కాంచుకుందాము. ఇది ఇప్పుడే చేసుకొని తినేలాగా చూపిస్తున్నానండి. ఇంకొకటి అండి స్టోర్ చేసుకునేది చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని కడుక్కునేస్తాము. కడుక్కునేది ఏం లేదండి, త్యామ్ చేసేసి ఆ నీళ్ళు వంచేస్తామంటే సరిపోతుంది. ఇట్లా కానీ వడిగే వేసినారంటే బిన్నె అయిపోతుంది. మీరు త్యామ్ ఏమి ఎక్కువగా పిండేయద్దండి, ఈ త్యామ్తోనే ఇది ఈడ్చుకుంటుంది. ఇట్లా పెట్టేయండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు పల్లీలు వేసుకుందాము.
ఇప్పుడు శనగపప్పు, ఉద్దిపప్పు ఇది వేసేద్దాము. ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసినాక వేస్తున్నానండి పౌడరు. మీరు వేసుకున్నాక మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు, ఇదేం వేయించే పని లేదు కాబట్టి మళ్ళీ కూడా చూసి వేసుకోవచ్చును. ఇప్పుడు ఈ గొజ్జుని మనము సపరేట్గా తీసుకుంటున్నాము. ఇది స్టోర్ చేసి పెట్టుకునేకండి. గుడిలో ప్రసాదంగా కావచ్చు, ఫెస్టివల్కి కావచ్చును, అలాగే శివరాత్రికి, కృష్ణ జన్మాష్టమికి చాలా ఫేమస్ అయినది, ప్రసాదంగా ఇస్తారండి ఇది. ఇప్పుడు ఇందాకే మనం కడిగి నానబెట్టినాం కదండి అటుకులు, దీన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నానండి, అది పెను వేడుంది కాబట్టి అట్లా సౌండ్ వస్తుంది. మీరు ఈ స్టేజ్లో పౌడర్ కావాలన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు కలర్ తక్కువ అనిపిస్తూ ఉంది కాబట్టి మనం కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. కొద్దిగా అండి, చాలా వద్దు. అలాగే నువ్వులు కొద్దిగా. ఈ నువ్వులు ఇంత పెట్టిన దాకా కొద్దిగా అంటా ఉంది అనుకుంటారేమో, నేను ఈ నువ్వులు ఇంకొక దానికి వేస్తానండి, ఇప్పుడే మీకు చూపిస్తాను. అది కూడా కొద్దిగా నువ్వులు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేస్తాం. మన గుడిలో ఇచ్చే ప్రసాదము చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. అంతే అండి, మన గుడిలో ఇచ్చే ప్రసాదం గొజ్జవులకి రెడీ అయిపోయిందండి. సీక్రెట్ మసాలాతో చేసినాం కదా, మీరు ట్రై చేయండి. ఇదైతే ఇప్పుడే తినొచ్చండి. ఇంకొకటి అండి, మీరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి టైం లేకపోవచ్చు, ఇట్లా చేసుకునేదానికి ఇలాగా పౌడర్ చేసి మీరు అటుకుల్లో కూడా మిక్స్ చేసి పెట్టేసినారంటే మీరు వేడి నీళ్ళు కాంచి పోసేసి స్నానం చేసుకుని వచ్చే లోపల ఇట్లా అవలకి రెడీ అయిపోతుందండి. కాబట్టి నేను అది ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక గ్లాసు తీసుకున్నామండి అటుకులు, దీంతో వేసేద్దాము. ఇప్పుడు మనం ఇందాకే చేసి పెట్టుకున్నాం కదా గొజ్జు, దీన్ని వేసి మిక్స్ చేసుకుందాము. వేడిగా ఉంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేసినామంటే, ఇలా చేసి పెట్టుకున్నామంటే, ఇప్పుడు మనం బయట ఎక్కడైనా గుడికి వెళ్తూ ఉంటామండి, టిఫిన్ చేయము, అక్కడ పోయి తినాలి అన్నప్పుడు ఇలా చేసుకున్నంటే 2-3 రోజులు కాదండి, ఇది 2 నెలలు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు బయట పోయినప్పుడు వేడి నీళ్ళు కాంచి పోసేసినారంటే సరిపోతుందండి. మీకు వేడి నీళ్ళు అందుబాటులో లేదంటే చన్నీళ్ళు పోసుకున్నా సరిపోతుందండి. ఇది ఇప్పుడే చేసిన అటుకులు లాగా వస్తుందండి. కాకపోతే ఇదే మెజర్మెంట్తో మీరు చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అంతా కలిపేసినాం కదా, ఇది గొజ్జంతా ఉంది చూడండి. ఈ గొజ్జంతా బాగా ఇదవ్వాలంటే మనం చేయి పెట్టి కలపాలి. అయిపోయిందండి, మన అవలక్కి స్టోర్ చేసుకునే అవలక్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో నీళ్ళు పోస్తాము. ఇప్పుడు ఈ గ్లాస్తో తీసుకున్నామండి మనం ఒక గ్లాసు, దీంతోనే 3/4 గ్లాస్ పోస్తున్నాను. పోసేసి బాగా ఇట్లా చేసేసి దీని మీద ఒక ప్లేట్ పెట్టేయాలి. ఇట్లా చేసి ప్లేట్ పెట్టేసినారంటే 10 నిమిషాల్లో మన గొజ్జవులకి రెడీ అయిపోతుందండి. ఇట్లా చేసి మీరు స్నానం చేసుకొని ఆఫీస్కి రెడీ అయ్యే లోపల అయిపోతుంది టిఫిన్ అనేది. చాలా అంటే చాలా ఈజీగా ఫాస్ట్గా మన దేవస్థానం ప్రసాదం రెడీ అయిపోతుందండి. కాకపోతే కొంచెం టైం తీసుకొని ఈ మసాలాలంతా వేయించుకొని పొడి కొట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మన ఇంట్లోనే చేసుకొని ప్రసాదంలాగా తినచ్చండి. చూడండి 10 నిమిషాలు అయింది, చూస్తాము. చూడండి 10 నిమిషాల్లో మన గొజ్జవులకి రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి, టైం లేనప్పుడు ఇలా నువ్వు చేసుకొని
ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే టైం లేనప్పుడు ఆఫీసులకి వెళ్ళేటప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు చేసి పెట్టుకోవచ్చును. పొద్దున్న బిన్నెను అవుతుంది. ఇంకొకటండి, మీరు బాక్స్ కానీ ఎత్తుకొని పోండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మన చిత్రాన్నము మన పులిహోర తింటాం కదండి, అలానే ఉంటుంది. కాకపోతే ఇది రైస్ కాదండి, అటుకులు, డయట్ ఫుడ్ అవుతుంది. మీరు ట్రై చేయండి. మనం ఆఫీస్కి తీసుకువెళ్ళామంటే మన పక్కలో కూర్చుండే ఫ్రెండ్స్ కూడా ఇదేం డిఫరెంట్గా ఉందనేసి టేస్ట్ చూసినారంటే వాళ్ళు బాగా తింటారండి. వాళ్ళు ఖాళీ చేస్తారు. నెక్స్ట్ టైం చేసుకొచ్చేటప్పుడు ఇంకో బాక్స్ ఎక్కువ అండి, నేను తింటాను అంటారు. అంత బాగుంటుందండి. నేను తిన్నాను కాబట్టి నాకు ఆ టేస్ట్ అనేది నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నానండి. చూసారు కదండి, మన దేవస్థానం గొజ్జవులకి రెడీ అయిపోయింది. పక్కా కొలతల్లో చేశానండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీతో పక్కా కొలతల్లో మీ ముందుకు తెస్తానండి. మీరు చేయాల్సిందంతా ఒకటండి, ఒక్క లైక్ అండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఖుషి అవుతుంది. నేను ఇంకా మరెన్నో వంటలు మీ ముందుకు తేవడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.